93 నుంచి అన్నారు కాబట్టి నాకు తెలిసి ఆ టైంకి ఫుల్ స్వింగ్లో ఉన్నారు కదా అందరూ. రామారావు గారు నాకు తెలిసి ఆయన పొలిటికల్కి వెళ్ళిపోయారు, అవును. పాలిటిక్స్లోకి వెళ్ళిపోయారు కాబట్టి దాని తర్వాత జనరేషన్ మొత్తం కవర్ చేసి ఉంటారు కదా మీరు అవునండి. ప్రొఫెషనల్గా. ఆ ఇన్సిడెంట్లు ఏమైనా గుర్తుంటే చెప్పండి. కాదు కాదు, తాడేపల్లిగూడెంలో ఓల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉండేది. అది సెకండ్ వరల్డ్ వార్ టైంలో విమానాలు అవి ఆగడానికి ఒక ఎయిర్పోర్ట్ రన్వే ఉండేది. తాడేపల్లిగూడెం. ఆ రన్వే కోసం ఎన్టీ రామారావు గారు వచ్చి 2-3 సినిమాలు షూటింగ్స్ చేశారు. అవునా? నిన్నే పెళ్ళాడతా అన్న సినిమా ఏదో నాకు గుర్తులేదు, టైటిల్ ఏదో మీరు పొరపాటు ఉండొచ్చు. అక్కడ బైక్ రేస్ లాంటిది ఆ రన్వే మీద తీశారు రామారావు గారు. అలాగే వరకట్నం సినిమాలో కొన్ని సీన్స్ కూడా ఆ రన్వే మీద తీశారు ఆయన అని నేను వినేవాడిని. ఆ రన్వేకి మేమందరం ఏంటంటే మేము కాలేజీలో స్కూల్లో పిక్నిక్ వెళ్ళేవాళ్ళం. సో రామారావు గారు అక్కడ ఈలి ఆంజనేయులు గారు అని ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన చనిపోయినప్పుడు రామారావు గారు వచ్చారు, ఎన్టీ రామారావు గారు. అప్పుడు ఆయన కళ్ళారా చూశాను. తర్వాత ఏమైంది అంటే నేను జర్నలిస్ట్ అయ్యేటప్పటికి ఆయన పాలిటిక్స్లో కంప్లీట్గా ఉన్నారు. బట్ బ్రహ్మర్షి విశ్వామిత్ర, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ్ కవి సార్వభౌముడు అనే సినిమా లేటర్ ఆన్ స్టేజ్లో చేశారు. ఆ మేజర్ చంద్రకాంత్ షూటింగ్ టైంలో వాటిలో ఆయన కలిశాను కానీ ఆయనతో ఫోటో దిగల. కలిసారా? కలిసా అంటే మామూలుగా షూటింగ్ కవరేజ్కి వెళ్ళినప్పుడు వెళ్ళి కలవడమే తప్పితే ఆయనతో ఫోటో దిగల. నాగేశ్వరరావు గారిని కలిసాము. అలాగే కృష్ణ గారు ఇక్కడైతే పద్మాల స్టూడియోలో ఆయన షూటింగ్ లేకపోతే ప్రతిరోజు మార్నింగ్ ఆఫీస్లో ఉండేవాడు ఆయన. డూండి గారు, ఆశేష్ గారు, హనుమంతరావు గారు, ఇంకొంచెం క్లోజ్ సర్కిల్తో కూర్చున్నాడు. మహారథి గారు, పి చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళినాడు. దాదాపు ప్రతిరోజు ఒకసారి వెళ్ళి ఆయన కలుస్తుండేవాళ్ళం, మాట్లాడుతుండేవాళ్ళం కృష్ణ గారితో. అలాగే శోభన్ బాబు గారు ఇక్కడ యావండి ఆవిడ వచ్చింది, బలరామ కృష్ణులు, అశ్వమేధం సినిమాలు చేస్తూ ఉన్నప్పుడు, ఆస్తిమరుడు ఆశిబారుడు సినిమాలు అప్పుడు షూటింగ్ అప్పుడు కలుస్తుండేవాడిని, మాట్లాడుతుండేవాడిని.